కళ్యాణిలోనే పాడతాను. నేనైతే ఇది బి మేజర్లో పాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఫుల్ రేంజ్లో ఉంటుంది. అనంతపూర్లో సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ధన్యజీవి, మాకు పితృ సమానులు, గురుతుల్యులు పాస్టర్ ఎలీషా గారు దైవజనులు రాసినటువంటి పాట. ఆయన హెబ్రోన్ సహవాసంలో సేవ చేశారు. మంచి గాయకులు, హార్మోనియం వాళ్ళ ఇంట్లో లెగ్ హార్మోనియం ఉండేది. దాని మీద పాడుకుంటూ ఈ రాగాన్ని వారు కంపోజ్ చేశారు. ఆ పాట ఇది తెలుగు క్రైస్తవ లోకానికి అంతటికీ చిరపరిచితమైనటువంటి పాట. ఎవ్రీ వన్స్ ఫేవరెట్. 147వ కీర్తన మీద రాసినటువంటి పాట. నేను చెప్పాను కదా టాలెంట్ షో కాదని. ఒకవేళ మీరు తన్మయత్వం చెందితే కనుక మీరు కూడా పాడొచ్చు. అయితే కూని రాగం మాత్రమే తీయండి. లేకపోతే నాకు అది వినబడితే కూని రాగం అయిపోతుంది. ఎందుకంటే నేను దారి తప్పాను అనుకోండి, అప్పుడు అది కూని రాగం అయిపోతుంది. అందుచేత మీకు మాత్రమే వినబడేటట్టు స్వరం కలుపుకుంటూ తన్మయులు గండి, తరించండి, ధన్యులు గండి. బి మేజర్ ఇవ్వండి నాయన. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములనియో కట్టుచున్నవాడని వారి గాయములనియో కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను వాటికనియు పేరులు ఎత్తుచున్నవాడని వాటికనియు పేరులు ఎత్తుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే నితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే నితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయ
ఆయన ఆకాశము మేఘములతో కప్పును ఆయన ఆకాశము మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును అరచు పిల్ల కాకులకును ఆహారము తానేయును అరచు పిల్ల కాకులకును ఆహారము తానేయును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుర్రముల నరులందలి బలము నానందచడు గుర్రముల నరులందలి బలము నానందచడు కృపకు వేడు వారిలో సంతసించు వాడని కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని. కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించియు బలపరచని కుమముల్. పిల్లలనాశీర్వదించియు బలపరచని కుమముల్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనోచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనోచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. భూమికి తన యాజ్ఞను ఇచ్చువాడు ఆయనే. వేగముగను దేవుని వాక్యము పలుగెత్తును. వేగముగను దేవుని వాక్యము పలుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని.
వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని ఏ జనముకి లాగునా చేసి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే ఈ అద్భుతమైన ఆరాధన గీతాన్ని దైవజనుడు ఎలీషా గారు రాశారని చెప్పాను. ట్యూన్ కూడా వారిదే. అయితే వారికి క్షమాపణలతో ఈ పాట పాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఒరిజినల్ ట్యూన్ బ్యూటీ అనేది గుంపులో పడ్డ తర్వాత సంఘాలు పాడడం మొదలుపెట్టినాక దొమ్మిగా మర్డర్ అయిపోయింది. దొమ్మిగా మర్డర్ చేస్తే కేసు ఉండదు. లక్షల మంది పాడినప్పుడు ఆ ఒరిజినాలిటీ పోయింది. అంచేత ఒరిజినాలిటీ మళ్ళీ తీసుకురావాలనే కృషి చేయడానికే ఈ సంగీత విభావరులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము, ఇంకా చేస్తాము. కానీ వారికి క్షమాపణలు. ఎందుకంటే మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిదనే లైన్ ఎలీషా గారు రాయలేదు. ఆయన రాసిన ఫస్ట్ లైనే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, అంతే ఆయన రాసింది. మనమందరం, అది ఎవరు వేరే భక్తుడు ఎవరో కలిపాడు. ఎవరో నాలంటుడు ఉంటాడు కదా, ఆ ఒకటే లైన్ బాగాలేదు, దానికి ఇంకోటి కలుపుదామని మనమందరం అని కలిపారు. బాగుంది, జనం యాక్సెప్ట్ చేశారు, అది పాపులరైజ్ అయిపోయింది. ఎలీషా గారు దాదాపు 96 ఏళ్ల వయసులో చనిపోయారు మొన్న మధ్యనే. ఆయన జీవించినంత కాలము చెప్పేవారు, బాబు నేను ఆ రెండో లైన్ రాయలేదు, అది నా పాటలో ఆ రాగం ఆ లైన్ లేదు అని చెప్తున్నారు. కానీ ఇది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయి లక్షల మంది పాడుతూ ఆ రెండో లైన్ నువ్వు రాయకపోయినా సరే ఎవరి చేతనైనా పరిశుద్ధాత్మే రాయించి ఉంటాడు కనుక ఆ లైన్ మేము పాడుకుంటేనే సంపూర్ణంగా తృప్తిగా ఉందని చెప్పి గురువుగారు మరణించేదాకా మొత్తుకున్నా సరే ఎవరు వినలే. ఇక అది అలాగే చలామణి అయిపోతుంది. వారు పరదేశం నుండి అక్కడ ఉన్నటువంటి పరలోకపు టీవీలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని నా నమ్మకం కనుక తండ్రి గారికి క్షమాపణలతో ప్రజాబాహుళ్య ఆదరణ పొందిన పాట అలాగే పాడాను. మరి వారు వింటుంటే కనుక వారికి సారీ.